ఇద్దరు దొంగలు పోలీసు స్టేషన్లోకి దూసుకెళ్లారు. లొంగిపోవడానికి కాదు, అధికారులను జైల్లో బంధించడానికి. తద్వారా వారు బ్యాంకును ఎటువంటి ఆందోళన లేకుండా దోచుకోగలరు. అది ఒక చిన్న బ్యాంకు కావడంతో ఎవరూ వ్యతిరేకించే ధైర్యం చేయలేదు. ఒక దొంగ తుపాకీ పట్టుకుని సిబ్బందిని లాబీలోకి పంపాడు. మరొకడు మేనేజర్ నుండి వాల్ట్ కీని తీసుకున్నాడు. వారు ఒక డ్రగ్లార్డ్కు చెందిన 3 మిలియన్లను దొంగిలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దొంగలు ప్రతి సేఫ్కు చిన్న బాంబులను అతికించారు. స్విచ్ నొక్కగానే సేఫ్లు పేలిపోయి తెరుచుకున్నాయి. మొత్తం వాల్ట్ నగదుతో నిండిపోయింది. ప్రతి సేఫ్ నిండి పొంగిపోయేంత డబ్బు ఉంది. వారు డ్రగ్లార్డ్ యొక్క స్టాష్లో కేవలం 3 మిలియన్లు మాత్రమే ఉంటాయని ఊహించారు. కానీ అక్కడ ఆశ్చర్యకరంగా 40 మిలియన్లు కనుగొన్నారు. దొంగలు ఆ నగదును బండ్లలో తీసుకెళ్లి ట్రంక్లో నింపారు. ఒక దొంగ చుట్టూ చూస్తూ ఉన్నాడు. అతని గుర్తింపు దొంగ కాదు. అతను DA నుండి ఒక రహస్య ఏజెంట్. మరియు ఈ బ్యాంకు దోపిడీ డ్రగ్లార్డ్కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి ఒక పన్నాగం. అతని పార్ట్నర్ మార్కు ఆ నిజం తెలియదు. ఇద్దరు 40 మిలియన్లను పంచుకోవడానికి ఒక ఎడారి ప్రాంతానికి వెళ్లారు. కాని మార్క్ తన పార్ట్నర్ని కాల్చి మొత్తం డబ్బును తన కోసం తీసుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి తెలియనిది ఏంటంటే మార్క్ కూడా ఒక అండర్ కవర్ పోలీసు అని.